అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రియాలిటీ అప్డేట్స్ బై వెంకీ. లేటెస్ట్ అప్డేట్ అండి. మెట్రో ఫేజ్ 2 అనౌన్స్ చేశారు. 116 కిలోమీటర్ల డిస్టెన్స్తో 32,000 కోట్ల బడ్జెట్తో అనౌన్స్ చేశారు. ఈ కిలోమీటర్లు బడ్జెట్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఆల్రెడీ ఫేజ్ 1లో 3 కారిడార్స్ రన్నింగ్లో ఉన్నాయి. మీకు తెలుసు, ఒకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, 2 నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, 3 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 6 కారిడార్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ 6 కారిడార్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 4th కారిడార్ వచ్చేసి నాగోల్ టు శంషాబాద్ 36 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ 5th కారిడార్ వచ్చేసి రాయదుర్గం టు కోకాపేట నియర్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ 6th కారిడార్ వచ్చేసి ఎంజీబీఎస్ టు చంద్రయానగుట్ట, ఇది 7.5 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ 7th కారిడార్ వచ్చేసి మియాపూర్ టు పటాన్ చెరువు, ఇది 13.4 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ 8th కారిడార్ వచ్చేసి ఎల్బీనగర్ టు హయత్ నగర్, ఇది 7.1 కిలోమీటర్స్ వస్తుంది. 9th వచ్చేసి ఎయిర్పోర్ట్ టు రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా ఫోర్త్ సిటీ వరకు, ఇది 40 కిలోమీటర్స్ వస్తుంది. యాక్చువల్గా స్పెషల్ ఈ వీడియో ఏంటంటే ఓన్లీ 9th కారిడార్ గురించే. అంటే అనౌన్స్ చేసినవి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని సిటీ ఇన్సైడే ఉన్నాయి, అంటే ఓవరాల్ ఇన్సైడ్ ఉన్న కారిడార్స్ ఇవన్నీ. ఈ నైన్త్ కారిడార్ మాత్రం ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ శంషాబాద్, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్, అండ్ తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్, అండ్ రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా కొత్తగా 4th సిటీ అనౌన్స్ చేశారు కదా, దానికి గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి రీసెంట్గా ప్రకటించారు. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే గుండా ఈ మెట్రో పోతుంది. ఇక్కడ చూశారు కదా కారిడార్ నైన్త్ కారిడార్ వచ్చేసి ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ ఓఆర్ఆర్ త్రూగా ఎగ్జిట్ నెంబర్ 16 బెంగళూరు హైవే ఎగ్జిట్ అది. అండ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15, తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే ఎగ్జిట్ అది. అండ్ రావిర్యాల ఇది ఎగ్జిట్ నెంబర్ 13. ఇక్కడ నుంచి ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ రాబోతుంది 4th సిటీ వరకు. ఇక్కడ చూశారు కదా ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల, ఇటు నుంచే వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ రోడ్డు 4th సిటీ వరకు. ఈ 4th సిటీ రోడ్ త్రూనే మనకి 9th కారిడార్ మెట్రో ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఇలా గ్రీన్ఫీల్డ్ రోడ్డు త్రూ 4th సిటీ కనెక్ట్ చేస్తారు. ఇది మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనౌన్స్ చేశారు. 4th సిటీ ఎక్కడ రాబోతుందంటే శ్రీశైలం హైవేలో కందుకూరు, మహేశ్వరం, కడతాల్ మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఈ 4th సిటీ రాబోతుంది. ఈ 4th సిటీ అనౌన్స్ చేశారు. ఒక 6 months నుంచి ఈ టాపిక్ నడుస్తుంది. ఈ 4th సిటీలో రాబోయే మొత్తం ఇది స్కిల్ యూనివర్సిటీకి ఆల్రెడీ లేయింగ్ చేశారు. ఇక్కడ వరకు మెట్రో కూడా అనౌన్స్ చేశారు. నౌ గ్రీన్ ఫార్మాసిటీ ఇది. గ్రీన్ ఫార్మాసిటీ ఇంతకుముందు గవర్నమెంట్ మొత్తం ఫార్మాసిటీగా అనౌన్స్ చేశారు. దీంట్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్లు తీసేసి గ్రీన్ ఫార్మాసిటీ కింద చేశారు. అండ్ గ్రీన్ ఫార్మా యూనివర్సిటీ కూడా రాబోతుంది. అండ్ వచ్చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఏఐసిటీ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఐటీ కారిడార్స్ రాబోతున్నాయి, అండ్ టౌన్షిప్స్ రాబోతున్నాయి, అండ్ మెట్రో కూడా అనౌన్స్ చేశారు కదా. ఇందాక మెట్రో గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ 4th సిటీకే అనౌన్స్ చేశారు వాళ్ళు. మీకు ఇందాక గ్రీన్ఫీల్డ్ రోడ్ చెప్పాను కదా, అది మెట్రో అటు నుంచే రాబోతుందని. ఆ గ్రీన్ఫీల్డ్ రోడ్ వచ్చేసి 4th సిటీని కనెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ RRR ఏదైతే రాబోతుందో ఆ RRR కనెక్ట్ అవుతుంది ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఇంకా ఈ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేస్తాను, ఈ 4th సిటీ గురించి లైవ్ వీడియోస్ అండ్ పూర్తిగా అప్డేట్స్ తీసుకుని మీకు వీడియోస్ చేస్తాను. అండ్ ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి 100%. ఇప్పుడు చాలా తక్కువ రేంజ్లో దొరుకుతున్నాయి మీకు అక్కడ ల్యాండ్స్. కమింగ్ 5 to 10 yearsలో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఈ ఏరియాలో. సో మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే పైన ఈ ఏరియాలో పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.